హాయ్ కావ్య. హాయ్ కార్తీక్. ఏంటి ఇంత లేట్గా వచ్చినావు? ఇవాళ బస్సు వెళ్ళిపోయింది తెలుసా? అయ్యో ఇది ఒక డఫర్ బస్సు. ఇది ఒక రోజేమో లేట్గా వస్తుంది, ఒక రోజేమో తొందరగా వస్తుంది. దీనికైతే టైమింగ్సే లేవు. నువ్వు చెప్పింది అయితే నిజమే కావ్య, ఇవాళైతే మరి 9కే వచ్చింది. సర్లే ఇక వెళ్ళిపోయింది కదా, ఏం చేస్తాం? ఏమైనా ఆటో వస్తే కిరాయి మాట్లాడుకొని పోతా. ఆటోనా? ఓకే ఓకే. అయ్యో అత్తమ్మ, ఆయన ఎటు వెళ్ళిండు? ఏదో ఫోన్ వచ్చిందని కోడలా అడవుడిగా హనుమకొండకి వెళ్ళిండు. పొద్దుటి నుంచి టిఫిన్ చేయలే, ఏం చేయలే, తిండే సరిగ్గా తింటలేడు, మళ్ళా హన్మకొండకి వెళ్ళిండు అత్తమ్మ. ఏడ కోడలా తినమందాం అని వరకే ఫోన్ మాట్లాడుకుంటూ అట్నుండి అటే పోయిండు. ఇట్లయితే ఎట్లా అత్తమ్మ? మీరే చెప్పాలి ఆయనకి. టైంకి సరిగ్గా తింటలేడు, హోటళ్ళల్లో తింటున్నాడు. అట్లయితే ఆయన హెల్త్ ఎట్లుంటది? సరే కోడలా, ఇప్పుడు ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చినాక మాట్లాడదంతి. అబ్బా ఇంకా ఆటోలు ఒక్కటి వస్తలేవు కదా. చెప్పురా. రే 15 మినిట్స్ నుంచి నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు నిమ్మలంగా ఫోన్ చేసి రావట్లే అంటున్నావు. సర్లేరా, నేను వెళ్తున్నా. ఏంటి మీ ఫ్రెండా? వాడే హౌలాగాడు. ఇంతసేపు వెయిట్ చేసుకొని ఇప్పుడు రావట్లే అంటుండు. నాకు 50 రూపాయలు పెట్రోల్ బొక్క. అవును, ఎట్లా నీ బస్సు మిస్ అయింది, ఆటో కూడా రావట్లే. మన నా బండి ఎక్క రాదు, ఇద్దరం కలిసి వెళ్దాం. ఏంది బండి ఎక్కాలా? మా అన్నకి తెలిసింది అనుకో నన్ను చంపేస్తాడు. నువ్వు వెళ్ళు బాబు. హలో, మనం జస్ట్ ఫ్రెండ్స్. అయినా నువ్వు కూడా ఎలా ఆటో ఎక్కుదాం అనుకుంటున్నావు కదా, ఆటోకి ఇచ్చే 50 రూపాయలు నాకు ఇచ్చేసి ర్యాపిడో అనుకొని ఎక్కువ. ర్యాపిడో లేదు ఏం లేదు, నువ్వు వెళ్ళు బాబు వెళ్ళు. సర్లే, ఆ క్రాస్ వర్క్ అన్నారా, లిఫ్ట్ ఇస్తా. అక్కడైతే కనీసం ఆటోనో బస్సు అన్న దొరుకుతుంది. క్రాస్ వర్క్ అని అంటే 1 కిలోమీటర్. వస్తా.